ప్రెజెంట్ బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న మన టీమిండియా అది అవ్వగానే 3 టీ20ల సిరీస్ ఆడబోతుంది. సో ఈ 3 టీ20లు అయితే అక్టోబర్ 6, 9 మరియు 12 ఈ 3 తేదీలో జరగబోతున్నాయి. అండ్ ఈ సిరీస్కి సంబంధించి బీసీసీఐ మన టీమిండియా స్క్వాడ్ని అనౌన్స్ చేశారు. సో ఈ స్క్వాడ్లో అయితే కొన్ని షాకింగ్ విషయాలు ఉన్నాయి, అలాగే సర్ప్రైజ్ చేసే విషయాలు కూడా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ టాక్ ఆఫ్ ది టౌన్ రుతురాజ్ గైక్వాడ్, అతన్ని మరోసారి పక్కన పెట్టారు. సో ఈ సిరీస్ కోసం అయితే బీసీసీఐ చాలా మంది మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చారు. ఈవెన్ యంగ్స్టర్స్ అయిన కొంతమందికి కూడా ఈ సిరీస్ నుంచి రెస్ట్ దొరికింది. సో వారిలో మేజర్గా చూసుకుంటే రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళెవరూ కూడా ఈ సిరీస్లో భాగం కాదు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ బంగ్లాదేశ్లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ స్క్వాడ్లో ఉన్న ఏ ప్లేయర్ కూడా టీ20 స్క్వాడ్లో లేడు. కంప్లీట్లీ స్క్వాడ్లో ఉన్న 15 మంది కూడా న్యూ స్క్వాడ్. సో సింపుల్గా చెప్పాలంటే టెస్ట్ ఫార్మాట్ కోసం మన వాళ్ళు ఒక టీంతో ఆడుతున్నారు, అండ్ ఇప్పుడు టీ20 ఫార్మాట్లో చూసుకుంటే కంప్లీట్లీ వేరే టీంతో ఆడుతున్నారు. అండ్ దీనికోసమే మనం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాం, డిఫరెంట్ ఫార్మాట్స్ అండ్ డిఫరెంట్ టీమ్స్. బట్ ఎనీవే సెలెక్ట్ చేసేందుకు స్కోప్ ఉన్న కొంతమంది ప్లేయర్స్ను ఈ స్క్వాడ్ నుండి పక్కన పెట్టారు. సో వాళ్ళ గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్. వికెట్ కీపర్స్ సంజు శాంసన్ అండ్ జితేష్ శర్మ. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, శివం దూబే, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ. బౌలర్స్ రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా మరియు మయాంక్ యాదవ్. సో ఈ 15 మందితో కూడిన స్క్వాడ్ని అయితే బీసీసీఐ పిక్ చేసింది. అండ్ వీరిలో ఆబ్వియస్లీ సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్, బట్ వైస్ క్యాప్టెన్ ఎవరనేది మాత్రం చెప్పలేదు. లాస్ట్ టైం శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా పెట్టారు, బట్ ఈసారి అతను లేడు కాబట్టి అసలు వైస్ కెప్టెన్ అనే ఆప్షన్ తీసేసినట్టుకున్నారు. ఇక టీంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళని చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా మరియు మయాంక్ యాదవ్. సో వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా మన టీమిండియా టీ20 సెటప్లోకి వచ్చారు. లాస్ట్ టైం శ్రీలంకతో సిరీస్ జరిగినప్పుడు వీళ్ళెవరూ లేరు. అండ్ ఆల్సో వీళ్ళతో పాటు సంజు శాంసన్, జితేష్ శర్మ మరియు వరుణ్ చక్రవర్తి లాంటి ప్లేయర్స్ కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత మన టీమిండియా తరపున ఆడింది చాలా తక్కువ సందర్భాల్లో, ఇన్ఫాక్ట్ అసలు ఆడలేదు అనుకుంటా. సో చాలా కాలం తర్వాత అయితే వరుణ్ చక్రవర్తిని పిక్ చేశారు. బట్ ఎనివే వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, టాక్ ఆఫ్ ది టౌన్ రుతురాజ్ గైక్వాడ్, అతన్ని మరోసారి పక్కన పెట్టారు. సో రుతురాజ్ చూసుకుంటే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో బాగానే రాణించాడు. ఓపెనర్గా ఛాన్స్ రాకపోయినా సరే మిడిల్ ఆర్డర్లో ఆడి పెర్ఫామ్ చేశాడు. బట్ అతను శ్రీలంక సిరీస్ కోసం సెలెక్ట్ చేయలేదు. మరి ఇప్పుడైనా సెలెక్ట్ చేస్తారంటే చెయ్యలేదు. మెయిన్లీ శుభ్మన్ గిల్ మరియు జైస్వాల్ అంటే ఇద్దరు మెయిన్ ఓపెనర్స్కి రెస్ట్ ఇచ్చారు. బట్ స్టిల్ రుతురాజ్ గైక్వాడ్ టీంలో లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను ఏ రేంజ్లో పక్కన పెడుతున్నారు అనేది. సో ఫర్ షూర్ గైక్వాడ్ని సెలెక్ట్ చేసి ఉండాల్సిందే, ఎందుకంటే అతని టీ20 రికార్డ్ అద్భుతంగా ఉంది. ఆల్మోస్ట్ 40 యావరేజ్తో పాటు 140+ స్ట్రైక్ రేట్ ఉంది. పైగా ముందే చెప్పుకున్నాం మెయిన్ ఓపెనర్స్కి రెస్ట్ ఇచ్చారు. దీంతో బ్యాకప్ కొన్ని గైక్వాడ్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసి తీరాలి. కానీ మన సెలెక్టర్స్ చూసుకుంటే అతను కంప్లీట్లీ పక్కన పెట్టేసారేమో అనిపిస్తుంది. అటు టెస్ట్ ఫార్మాట్లోనే అవకాశం రావట్లేదు, అలాగే వన్డే ఫార్మాట్లో కూడా ఛాన్సెస్ ఇవ్వట్లేదు. కొన్ని బాగా పెర్ఫామ్ చేస్తున్న టీ20 ఫార్మాట్లోనే అవకాశం ఇస్తారంటే అది లేదు. ఇన్ఫాక్ట్ బీసీసీఐతో పాటు మన సెలెక్టర్స్ అతన్ని సెలెక్ట్ చేయబోమని చెప్పి ముందుగానే ఒక ఇండికేషన్ ఇచ్చారు. అది ఇరానీ కప్లో అతని రెస్ట్ ఆఫ్ ఇండియా టీంకి క్యాప్టెన్ చేయడం. సో సింపుల్గా ఇప్పుడు చెప్పే లాజిక్ ఏంటంటే ఇరానీ కప్లో అతను క్యాప్టెన్ కాబట్టి టీమిండియాకి సెలెక్ట్ చేయలేదని చెప్తారు. బట్ ఇది కంప్లీట్లీ ఒక ఫూలిష్ లాజిక్. డొమెస్టిక్ క్రికెట్లో ఒక టీంకి క్యాప్టెన్సీ చేయడం కంటే దేశం తరపున ఆడడం ఎంతో ఉన్నతమైన విషయం. సో నేనైతే ఏమి రుతురాజ్ గైక్వాడ్ ఫ్యాన్ కాదు, అలాగే సిఎస్కే ఫ్యాన్ కూడా కాదు. బట్ ద వే దే హ్యాండ్లింగ్ రుతురాజ్ గైక్వాడ్ ఈజ్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. మెయిలీ సిరీస్ తర్వాత మన వాళ్ళు నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఆ సిరీస్లోకి డెఫినెట్లీ గిల్ అండ్ జైస్వాల్ వచ్చేస్తారు. దీంతో గైక్వాడ్ని ఆబ్వియస్లీ పక్కన పెడతారు. సో అతనికి ఆడడానికి ఆపర్చునిటీ వచ్చింది ఒక్క సిరీస్లో, కానీ ఆడేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే షాకింగ్లీ ఇషాన్ కిషాన్ కూడా సెలెక్ట్ చేయలేదు. సో అతనిది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ రుతురాజ్ గైక్వాడ్ కేస్. బాగా పెర్ఫామ్ చేస్తున్న అతన్ని కొన్ని రీజన్స్ చెప్పి పక్కన పెట్టారు. దీంతో అతను కోపం వచ్చి టీంకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. అండ్ చూసి బీసీసీ అతని మీద డిసిప్లినరీ యాక్షన్ అని చెప్పి కాంట్రాక్ట్ నుంచి తీసేశారు. అయితే ఇషాన్ కిషాన్ మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసి తనని తాను ప్రూవ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇన్ఫాక్ట్ రీసెంట్గా దులీప్ ట్రోఫీలో చాలా మంచి నాక్స్ కూడా ఆడాడు. సో అలాంటి ఇషాన్ కిషాన్ కూడా సెలెక్ట్ చేయకపోవడం నిజంగా ఒక షాకింగ్ విషయం. మెయిన్లీ సెలెక్ట్ చేసిన ఇద్దరు వికెట్ కీపర్స్ కూడా రైట్ హ్యాండ్ వికెట్ కీపర్సే. సో ఒకప్పుడు గిల్ కోసం డబుల్ సెంచరీ చేసినా సరే అతను పక్కన పెట్టారు. అండ్ దెన్ టెస్ట్ ఫార్మాట్లో కేఎల్ రాహుల్కి వికెట్ కీపింగ్ ఇచ్చి సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్లో అతను పక్కన కూర్చోబెట్టారు. అండ్ దెన్ డిసిప్లినరీ యాక్షన్ అని చెప్పి కంప్లీట్లీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఏమో డొమెస్టిక్ సర్క్యూట్లో బాగా రాణిస్తున్నా సరే అతను తీసుకోవట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సంజు శాంసన్ మళ్ళీ టీ20 ఫార్మాట్లోకి సెలెక్ట్ చేశారు. కానీ అతను చూసుకుంటే వన్డే ఫార్మాట్లో బాగా ఆడే ప్లేయర్, టీ20 ఫార్మాట్లో అంత బాగా ఆడాడు. ఈవెన్ జితేష్ శర్మని చూసుకున్న మళ్ళీ మిక్సప్లోకి తీసుకొచ్చారు. సో ప్రజెంట్ మన దగ్గర ఆల్రెడీ సంజు శాంసన్ మీద ధ్రువ్ జురేల్ లాంటి రైట్ హ్యాండ్ వికెట్ కీపర్స్ ఉన్నారు. కానీ లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్స్ విషయానికి వస్తే పంత్ ఒక్కడే ఉన్నాడు. దీంతో అతను బ్యాకప్ ఇషాన్ కిషాన్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, బట్ చేయలేదు. ఇక చివరిగా మరోసారి తిలక్ వర్మను కూడా పక్కన పెట్టారు. సో జింబాబ్వేతో జరిగిన సిరీస్ టైంలో అతనికి ఇంజరీ ఉందని చెప్పి పక్కన పెట్టామని చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే అతను ఫిట్గా ఉన్న డొమెస్టిక్ క్రికెట్లో బాగా రాణిస్తున్నా సరే సెలెక్ట్ చేయలేదు. బట్ ఎనిమిది దీని అయితే కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ మరియు వాషింగ్టన్ సుందర్ ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్స్ ఉన్నారు.
మెయిన్లీ రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్ రీసెంట్గా బాగా పెర్ఫామ్ చేయడం వల్ల తిలక్ వర్మకి ఇంకా చోటు లేకుండా పోయింది. సో ఆల్రెడీ ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి ఇంకో ఎక్స్ట్రా స్పిన్ ఆల్రౌండర్ కోసం వెళ్ళలేదు. అండ్ ఇదైతే కొంతవరకు యాక్సెప్టబుల్లే, ఎందుకంటే ఇక్కడ టీమ్ ఇంట్రెస్ట్ ముఖ్యం. బట్ ఇషాన్ కిషాన్ మరియు రుతురాజ్ గైక్వాడ్ విషయంలో అలా కాదు. మనకు ఓపెనర్ అవసరం ఉంది. ఇన్ఫాక్ట్ మనకు ఇప్పుడు అభిషేక్ శర్మ ఒక్కడే ఒక రెగ్యులర్ ఓపెనర్. ఇంకో ఓపెనర్కి ఇప్పుడు సంజు శాంసన్ లేకపోతే రియాన్ పరాగ్ని ఆడిస్తారు. సో మిడిల్ ఆర్డర్లో ఆడాల్సిన ప్లేయర్స్ని ఓపెనర్స్గా ప్రమోట్ చేసాకంటే గైక్వాడ్ని డైరెక్ట్గా ఓపెనర్గా సెలెక్ట్ చేస్తే సరిపోతుంది కదా, పైగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా. లేదు ఇషాన్ కిషాన్ చూసుకుని ఒక రెగ్యులర్ ఓపెనర్ అతన్ని సెలెక్ట్ చేసినా సరిపోయేది. సో ఓవరాల్గా చూసుకుంటే సిరీస్ కోసం మన వాళ్ళు ఎక్కువగా ఆల్రౌండర్స్ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్క్వాడ్లో ఏకంగా 6 ఆల్రౌండర్స్ ఉన్నారు. అండ్ వీరిలో 3 పేస్ ఆల్రౌండర్స్ అయితే 3 స్పిన్ ఆల్రౌండర్స్. అండ్ ఆబ్వియస్లీ విషయంలో ఖచ్చితంగా గంభీర్ మార్క్ కనిపిస్తుంది. అతను ఎక్కువగా ఆల్రౌండర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో వరుణ్ చక్రవర్తి సెలక్షన్లో కూడా అతని మార్క్ కనిపిస్తుంది, ఎందుకంటే అతను సడన్గా అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చాడు. అఫ్కోర్స్ అతను అయితే ప్లేస్ డిజర్వ్ అయి ఉన్నాడు. బట్ ఆల్రెడీ 30 కంటే ఎక్కువ ఏజ్ ఉన్న ప్లేయర్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కాస్త విచిత్రమే కదా. ఎనీవే ఓవరాల్గా చూసుకుంటే యంగ్స్టర్స్ అందరికీ ఒక మంచి ఆపర్చునిటీ ఇది. మిగిలిన నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హార్దిక్ పాండ్యాకి బ్యాకప్గా అతను గట్టిగా ప్రిపేర్ చేయాలని చూస్తున్నారు. సో ఈ సిరీస్లో కనుక అతనికి అవకాశం దక్కి మంచిగా పెర్ఫామ్ చేశారంటే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే మయాంక్ యాదవ్ లాంటి ఒక ఎగ్జైటింగ్ టాలెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ మన ఇండియన్ క్రికెట్లో అతను అంత క్విక్కెస్ట్ బౌలర్ లేడు. అఫ్కోర్స్ ఉమ్రాన్ మాలిక్ లాంటి వాళ్ళు ఉన్నారు, బట్ మయాంక్ యాదవ్ దగ్గర యాక్యురసీ కూడా ఉంది. అలాగే సంజు శాంసన్ కూడా ఈ సిరీస్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, మోస్ట్లీ సిరీస్లో అతను ఓపెనర్గా ట్రై చేయవచ్చు. అండ్ ఓపెనర్గా ట్రై చేస్తే ఆబ్వియస్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడేందుకు స్కోప్ ఉంటుంది. సో సంజు శాంసన్ గారికి 3 T20లో బాగా పెర్ఫామ్ చేస్తే అతని T20 స్టాట్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అంటే అతను పక్కన పెట్టడానికి ఛాన్స్ తగ్గిపోద్ది. సో ఈ సిరీస్ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న నితీష్ రెడ్డి, సంజు శాంసన్ మరియు మయాంక్ యాదవ్ ఈ ముగ్గురికి చాలా కీలకంగా మారబోతుంది. అలాగే అభిషేక్ శర్మ కూడా ఓపెనింగ్ స్పాట్స్ విషయంలో చాలా కాంపిటీషన్ ఉంది. సో ఆ కాంపిటీషన్ తట్టుకుని అతను ఒక మెయిన్ ఓపెనర్గా సెటిల్ అవ్వాలంటే అతను ఈ సిరీస్లో కూడా తన ఫామ్ను కంటిన్యూ చేయాలి, వీలైనా ఎక్కువ రన్స్ చేయాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సిరీస్ కోసం మన వాళ్ళు ఎక్కువ ఆల్రౌండర్స్తో వెళ్ళబోతున్నారు. ఇన్ఫాక్ట్ నేను అడిగితే ప్లేయింగ్ లెవెల్లో ఆల్మోస్ట్ 5 ఆల్రౌండర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన టీమిండియా ఎంతమంది ఆల్రౌండర్స్ ఆడడం చాలా అరుదు. మెయిన్ ఎక్కువ మంది ఆల్రౌండర్స్ ఆడితే ఏం జరుగుతుందో మనం ఆల్రెడీ T20 వరల్డ్ కప్లో చూసాం. మన వాళ్ళు హార్దిక్ పాండ్యా, శివం దుబే, జడేజా మరియు అక్షర్ పటేల్ ఇలా 4 ఆల్రౌండర్స్తో T20 వరల్డ్ కప్ ఆడారు. దీంతో టాప్లో ఉండే బ్యాట్స్మెన్కి ఎక్కువ ఫ్రీడమ్ దొరికింది. సో పర్సరీ ఆల్రౌండర్స్ని ఎంకరేజ్ చేసే విషయంలో అయితే ఖచ్చితంగా గంభీర్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే T20 ఫార్మేట్లో ఒక టీంకి ఎంతమంది ఎక్కువ ఆల్రౌండర్స్ ఉంటే అంతలా కప్పు గెలిచే ఛాన్సెస్ పెరుగుతాయి. సో మిడిల్ ఆర్డర్లో ఎక్కువ మంది ఆల్రౌండర్స్ని ఎంప్లాయ్ చేయడం కోసం మన వాళ్ళైతే టాప్ ఆర్డర్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఈ సిరీస్లో మన వాళ్ళు వికెట్ కీపర్ని కూడా ఒక ఓపెనర్గా మార్చేయబోతున్నారు. విచ్ మీన్స్ సూర్య మరియు సంజు శాంసన్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా బౌలింగ్ చేయగలరు. ఈవెన్ రింకు సింగ్ కూడా లాస్ట్ టైం బౌలింగ్ చేశాడు. సో ఈ స్క్వాడ్తో బౌలింగ్ ఆప్షన్స్ విషయంలో మన టీమిండియాకి ఎలాంటి లోటు ఉండదు. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ డెప్త్ చూసుకుని విపరీతంగా పెంచేసుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఈ స్క్వాడ్లో ప్లేయింగ్ లెవెల్లో 2 స్పెషలిస్ట్ పేసర్స్ మరియు ఒక స్పిన్నర్ ఆడిస్తే సరిపోతుంది. మిగతా 8 మందిలో కెప్టెన్ మరియు కీపర్ని తీసేస్తే అందరూ కూడా బౌలింగ్ చేసే వాళ్ళు, అలాగే బ్యాటింగ్ కూడా చేస్తారు. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ చేసి వికెట్లు తీసాడు రీసెంట్గా. సో గంభీర్ ఎరాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంకరేజింగ్ ద ఆల్రౌండర్స్. చూడాలి మరి ఆల్రౌండ్ టీం బంగ్లాదేశ్ను డామినేట్ చేస్తుందా, లేకపోతే మన వాళ్ళ ప్రయోగాలు ఏమైనా బెడ్స్ కొడతాయి అనేది.